కలెక్టర్ ఆఫీస్లో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సెలబ్రేట్ చేసుకున్నాం. సో మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మనం వాళ్ళని ఫోటో పెట్టి అండ్ ఫ్లవర్స్తో కోకోనట్ చేయడం జరిగింది. సో ఆవిడ రోల్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే ఉందో మహారాష్ట్ర రీజన్లో కానీ ఆవిడ హస్బెండ్ జ్యోతిబా పూలే గారి కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వాస్ట్ అనమాట. అండ్ ఈ కరెంట్ జనరేషన్ కూడా ఒక ఇన్స్పిరేషన్. సో ప్రతి ఇయర్ కూడా చాలా గ్రాండ్ మేనర్లో జయంతి సెలబ్రేట్ చేసుకుంటామని ఆశిస్తున్నాం. కార్యాలయంలో జ్యోతిబా పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా అణగారిన వర్గాల కుటుంబంలో బట్టి ఒక మహిళ అంటే భర్త దగ్గర చదువు నేర్చుకొని ఒక మహిళా రాష్ట్రంలోని ఆసియా ఖండంలోనే ఒక మహిళా ఉపాధ్యాయులు ప్రథమ ఉపాధ్యాయురాలుగా ఉండి ఎందరెందరో అణగారిన వర్గాలకు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చదువు నేర్పించిన ఘనత సావిత్రిబాయి పూలే దక్కింది. ఎందుకంటే నాడు అంటరాని ధనం కులవివక్ష ఆ రోజుల్లో ప్రజలుతున్న సమయంలో జ్యోతిబా పూలే కానివ్వండి, సావిత్రిబాయి పూలే కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, వీరందరూ కూడా అణగారిన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అంటరాని కుల వివక్షను నిర్మూలించాలని చెప్పి కరడు కట్టిన ఎవరైతే జమీందారులకు వాళ్ళందరూ కూడా పోరాటం చేసి వీళ్ళందరి కోసం పోరాటం చేసిన యోధురాలు మన సావిత్రిబాయి పూలే. కాబట్టి వారి ఆశయ సాధన కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా జయంతి వేడుక అధికారికంగా చేస్తూ ఉంటాం. వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తామని జై హింద్.